నమస్తే. రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ అయితే మాత్రం ప్రయాణికులకు షాక్ ఇస్తుంది. సాధారణ ఛార్జీల కంటే 50% అదనంగా టికెట్ల రేట్లపై వసూలు చేస్తుంది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా కంగు తినాల్సిన పరిస్థితి పండగ పూట ఎదురవుతుంది. రాఖీ పర్వదినం సందర్భంగా చాలా మంది అయితే మాత్రం ఊళ్ళోకి ప్రయాణం చేస్తుంటారు. ప్రధానంగా మహిళలు సోదరులు అయితే మాత్రం సోదరుల కోసం అయితే మాత్రం సోదరి మహిళలు అయితే మాత్రం ప్రయాణాలు చేస్తుంటారు, దూర ప్రయాణాలు కూడా. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీ ఒకవైపు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా బస్సులు కల్పిస్తామని చెప్తూనే మరోవైపు స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఓవైపు ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా చాలా మంది సాధారణ బస్సుల కోసం ప్రయాణం చేస్తున్న ఈ సందర్భంలో ఇటు సాధారణ బస్సులు అయితే మాత్రం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ సంబంధించిన బస్సులు అందుబాటులో ఉండట్లేవు. ఇదే అదునుగా చూసుకునే ఆర్టీసీ అయితే మాత్రం ఇటు స్పెషల్ బస్సులు లగ్జరీ డిలక్స్ల మీద అయితే మాత్రం ఎక్కువగా కూడా ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుండి జిల్లాకు ప్రయాణం అవుతున్న ఇటు కరీంనగర్ అవుతుంది, వరంగల్ అవుతుంది, ఇలా సుదూర ప్రాంతాలకు చాలా మంది ప్రయాణికులు అయితే మాత్రం పండగ పూట వెళ్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఓ రూల్ పేరుతో గతంలో ఉన్న అంటే తిరుగు ప్రయాణంలో భాగంగా నష్టం వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో భాగంగా ఇటు ఎలాగైనా నష్టాలను తప్పించుకునే ఒక రూల్ సాగుతో అయితే మాత్రం వసూలు చేసే కార్యక్రమం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ప్యాసింజర్స్ అయితే మాత్రం చాలా మంది ఆందోళన ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఛార్జీలు కనుక చూస్తే మాత్రం ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే మెట్రో డీలక్స్ రాజధాని బస్సు ఛార్జీ సాధారణంగా 290 ఉండగా ఏకంగా 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సులోను ప్రతి టికెట్ పై 100 నుండి 150 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారట. కరీంనగర్తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ మార్గాల్లోనూ ఇదే ఛార్జీలను అమలు చేసిన సందర్భం కనిపిస్తుంది. చాలా మంది మహిళలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఉచిత ప్రయాణము అంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇటు అదనంగా బస్సులు అయితే మాత్రం ఇటు అందించట్లేదు. స్పెషల్ బస్సుల పేరుతో అయితే మాత్రం స్పెషల్ ఛార్జీలను వసూలు చేస్తున్న సందర్భాలు అయితే మాత్రం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బస్సు ఎక్కేదానికంటే ముందు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, సరిగ్గా అక్కడ డిస్ప్లే చేసే అవకాశం లేకపోవడం, అలాగే కండక్టర్లు కూడా ముందస్తుగా ఇక్కడ ప్రత్యేకమైన ఛార్జీలు ఉంటాయని చెప్పకపోవడంతో అందరూ మహాలక్ష్మి అనుకుని ఎక్స్ప్రెస్ బస్ ఎక్కుతున్నారు. కానీ పైకి ఎక్కిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత స్పెషల్ ఛార్జీలు అంటూ ఒక్కసారిగా చెప్పడంతో షాక్ గురి కావాల్సిన పరిస్థితి అయితే మాత్రం ప్యాసింజర్ కు వ్యక్తం అవుతుంది. మరోవైపు చాలా మందికి అయితే మాత్రం ఇటు ఫెసిలిటీ ఉంటుంది. జర్నలిస్టుల పాస్ ఎగ్జాంపుల్ జర్నలిస్టుల కూడా ఈ యొక్క అక్రిడేషన్ సంబంధించిన ఉచిత సర్వీస్ కూడా ఉంటుంది, 1/3 సర్వీస్ ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో 1/3 అనేది వర్తించదు అంటూ కూడా ఏకంగా కండక్టర్లు జర్నలిస్టులకు చెప్పిన సందర్భం ఒక్కసారిగా బహిర్గతం అవుతుంది. మాకు పైనుండి ఉన్నతాధికారి నుండి ఎలాంటి రాలేదు పైనుండి. ఇందులో భాగంగా మాకైతే మాత్రం మేము వసూలు చేస్తాము, మీరు ఉంటే ఉండండి లేకపోతే దిగండి అంటూ కూడా కండక్టర్లు చెప్పిన సందర్భం ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే 1/3 అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లా రిపోర్టర్లకు జిల్లా పరిధిలో, రాష్ట్ర పరిధిలో జర్నలిస్టులకు రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా కానీ 1/3 అనేది అమలులోకి ఉంటుంది. కానీ ఇప్పటికే 1/3 విషయంలో కూడా పెద్ద ఎత్తున రాద్ధాంతం ఉంది. ఎందుకంటే 1/3 అని చెప్తున్నప్పటికీ కూడా కేవలము 50% మాత్రమే ఇస్తున్నారు. ఇటు టోల్ ఛార్జీలని, జిఎస్టీ అని రకరకాల కారణాలు చెప్పి కేవలము 100 రూపాయల టికెట్ ఉంటే మామూలుగా అయితే మాత్రం 50 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే ఈ 30 రూపాయలు తీసుకోవాల్సిన సందర్భంలో 50 రూపాయలు తీసుకున్న సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో పండగ పూటైనా కనీసం ప్రయాణాలు చేద్దామని మహిళా జర్నలిస్టులు అనుకుంటున్న ఈ యొక్క సందర్భంగా కేవలం కాదు కుదరదు, మీ యొక్క అక్రిడేషన్ కానీ మీ 1/3 కానీ పనిచేయదు, మీరు డబ్బులు కట్టాల్సిందే అని కండక్టర్లు చెప్పడం, లేకపోతే వెళ్ళి దిగిపోండి లేకపోతే మాకు సంబంధం లేదు, ఉన్నతాధికారుల నుండి ఎలాంటి ఆదేశాలు లేవని కండక్టర్ చెప్తున్నాడు. ఇలాంటి పండగ పూట చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. అలాగే ఒకవైపు మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది, కానీ అనుకున్నంత బస్సులు లేవు. స్పెషల్ బస్సులతో అయితే మాత్రం ప్రయాణికుల నడ్డి విరిచే ఒక కార్యక్రమం ఆర్టీసీ చేస్తుందని చాలా మంది ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి సందర్భంలో ఒకవైపు 100 రూపాయలని డబల్ పెంచడము, తిరుగు ప్రయాణం ఒక నిబంధనతో అయితే మాత్రం ప్రయాణికుల్ని ఆర్టీసీ దోచుకుంటుంది, దోపిడీ చేస్తుందని కూడా చాలా మంది ప్రయాణికులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం రాఖీ పండగ పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా
ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులకైతే మాత్రం స్పెషల్ బస్సుల పేరుతో అయితే మాత్రం దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ఇటు మహాలక్ష్మి స్కీము అమలు కావట్లేదు, ఎందుకంటే సరైన బస్సులు ఉండట్లేవు. ఉన్న బస్సులు మొత్తం కూడా నిండిపోయి మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయి, ఎక్కలేని పరిస్థితి. ఇది వేరే బస్సులు ఎక్కుదామంటే అక్కడ స్పెషల్ బస్సుల పేరు చెప్పారు. డీలక్స్ లగ్జరీ పేర్లు అయితే మాత్రం సాధారణ ఛార్జీల కంటే ఎక్కువగా వసూలు చేసి ప్రయాణికులని ఇబ్బంది గురి చేస్తున్నారని వార్తలు మొత్తానికి మీడియాలో, సోషల్ మీడియాలో కూడా సంచలనంగా మారుతుంది. మరి ఇప్పటికైనా ఆర్టీసీ ఈ విషయంలో ఏమన్నా తగ్గించే ఆలోచన ఉందా? సకాలంలో సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఛార్జీల పేరుతో నడ్డి విడిచే కార్యక్రమం చేస్తుందని కూడా ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ఏమన్నా ఉపశమనం కల్పిస్తుందా, లేకపోతే ఆదాయ మార్గమే సరైన మార్గం అని ఆలోచించి మరింత ఛార్జీలు పెంచి ఇలాగే ప్రయాణికులు ఇబ్బంది పెడుతుందా లేదా అనేది మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుంది. ఏమైనప్పటికీ ఆర్టీసీ ఇలా ఛార్జీలు పెంచడం మాత్రం సరైంది కాదు, నడ్డి విరిచే కార్యక్రమం చేస్తుందని ప్రయాణికులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది.